హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. అలాగే మన ఇంట్లో అయితే పూజనైతే పోయిన మంగళవారం పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారికి, లలితమాతకి, అలాగే వరాహి మాతకి అయితే పూజనైతే ఇలా చేసుకున్నాను. మన ఇంట్లో కనకాంబరాలు, సన్నజాజులు అయితే పూస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే మందారాలు, మల్లె పువ్వులు కూడా పూస్తున్నాయి. ఆ పువ్వులు కోసుకొచ్చి మాలలను అయితే ఇలా కట్టేసి, కనకాంబరాలు సన్నజాజులతో అయితే వరాహి మాతకైతే మాల అయితే కట్టాను. అలాగే మన లలిత మాతకు వచ్చేసి నేనైతే మల్లె పువ్వులు, మందార రెమ్మలు ఉంటాయిగా వాటితోటైతే మాలలను అయితే తయారు చేసి అమ్మవారికి అయితే వేసాము. మందార పువ్వులతో అయితే ఇలా డెకరేషన్ చేసుకొని అమ్మవారికి అయితే ఇలా పెట్టాము. గులాబీలు కూడా పూస్తూ ఉన్నాయన్నమాట. గులాబీలు కూడా పెట్టేసి అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉందన్నమాట. పూజనైతే నేను చాలా బాగా చేసుకున్నాను. మనకి ఉన్నంతలో అయితే నాకు గ్రాండ్గా అయితే అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. అమ్మవారిని చూసారా, కళ్ళు ఎలా కనిపిస్తూ ఉన్నాయో మన పూజ చూస్తూ ఉంటే పర్టికులర్గా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మవారి కళ్ళు అయితే ఫోటోలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం కొంచెం పానకమును ధూపం అయితే ఇవ్వాలండి అమ్మవారికి. బెల్లం ముక్క చిన్నది పెట్టేసి మన పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే మనకి మామిడి పండ్లు అయితే వస్తూ ఉన్నాయి కదా, మామిడి పండ్లు సీజన్ కాబట్టి నేనైతే మామిడి పండ్లు కూడా పెట్టేశాను అమ్మవారికి. మామిడి పండ్లు, బెల్లం ముక్క అయితే పెట్టేశాను. ఇలా పువ్వులన్నీ తెచ్చేసి మాలను అయితే కట్టేసి అమ్మవారికి అయితే వేసాము. మందార పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయండి మన చెట్టుకి. మందార పువ్వులు కూడా కోసుకొచ్చి పెట్టేశాను. అలాగే ఎల్లో కలరు పువ్వులు అయితే వస్తూ ఉన్నాయి, అవి కూడా తెచ్చేసి పెట్టాము. చాలా బాగుంది కదా మాల అయితే. మల్లెపూలు, మందార రెమ్మలతో అయితే మాలనైతే కట్టాము. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైము చాలా అందంగా అయితే అనిపించింది అనమాట లలితమాత. ఆ దండలో చాలా చూడముచ్చటగా అయితే ఉంది. అలాగే మన చెట్లకైతే గులాబీలు అయితే ఎర్రగా పూస్తూ ఉన్నాయన్నమాట. ఆ పువ్వులు కూడా తెచ్చేసి అమ్మవారికి అయితే సమర్పించాను. అలాగే మన చెట్లకైతే మందారాలు కూడా పూస్తూ ఉన్నాయని కదా చెప్పాను కదా, అలాగే మందారాలు కూడా పూస్తూ ఉన్నాయన్నమాట. అలాగే చందమామ చూసారా, పగులండి. చందమామ అయితే మిట్ట మధ్యాహ్నం చందమామ అయితే ఇలా కనిపిస్తూ ఉంది అనమాట. మనం గచ్చు మీద చూడండి చంద్రుని ప్రతిబింబం అయితే అలా కనిపిస్తూ ఉంది. అలాగే మన చెట్లకైతే సన్నజాజులు అయితే చాలా పూస్తున్నాయండి. సన్నజాజు చెట్టుకైతే పందిరి అయితే వేయించుదాం అనుకుంటున్నాను. విగుర్లు వస్తున్నాయి, పూలు కూడా పూస్తున్నాయి అనమాట. పందిరి అయితే వేయించాలి. మన మందార చెట్లు ఉన్నాయిగా, అవి కూడా చాలా మొక్కలు అయితే వచ్చాయి. వర్షం పడేసి కొత్త చిగురులు అయితే వచ్చాయన్నమాట. చిగురులతో పాటు మొగ్గలు కూడా వస్తున్నాయి. పాపం ఎండకైతే ఈ మాత్రం ఉన్నాయంటే గ్రేట్ అండి. రోజైతే వాటర్ అయితే పోస్తూ ఉంటారనమాట మా మామయ్య గారు. అలాగే వడియాలు అయితే పెట్టేశాము. వడియాలు అయితే ఎండాయి. సాయంత్రం దాకా ఉంచితే మొత్తం ఎండిపోతాయి అన్నమాట. అలాగే వడియాలు అయితే పెట్టేశాము. చంద్రుని ప్రతిబింబం అయితే ఇలా పడుతూ ఉందన్నమాట. నేను చాలా సేపు చూశాను, చాలా సంతోషంగా అనిపించింది. చంద్రుని ప్రతిబింబం ఇలా కనిపిస్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం చాలా అందంగా అయితే అనిపించింది నాకు. అలాగే ఇల్లు క్లీనింగ్ చేద్దామని మనిషిని అయితే పెట్టాము. క్లీనింగ్ అయితే చేస్తుందన్నమాట. ఇల్లంతా కడుగుతూ ఉంది. శుక్రవారం పూజ చేసుకుందామని ఇల్లంతా బూజులంతా దులిపేసి కడిగేస్తున్నారు ఇల్లంతా. మన ఇల్లు అయితే ఇప్పుడు ఇలా ఉందన్నమాట. క్లీనింగ్ చేసేసాక సాయంత్రం రేపు మంగళవారం కాబట్టి పూజ అయితే చేసుకోవాలి. ఇవన్నీ పిల్లల బర్త్డేవి అవి ఉంటాయి కదా, డెకరేషన్ అవి అన్నీ ఒక డబ్బాలు అయితే పెట్టాము, అన్నీ చదివామన్నమాట. అలాగే స్నానం చేసి వచ్చేసి ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. తర్వాత స్నానం చేసి వచ్చాక కనకాంబరాలు అయితే కోద్దామని వచ్చాను. కనకాంబరాలు అయితే చాలా బాగా పూసాయండి. చాలా చెట్లు ఉన్నాయి. ఇవి ఒక చెట్టు ఫస్ట్ చెట్టు అనమాట. చాలా చెట్లు ఇంకా ఉన్నవి వేరేకి వెళ్ళి సందులోనే. అవి కూడా కోసేసి మాలలు అయితే కట్టాలి అమ్మవార్లకి. ఇలా కనకాంబరాలు అయితే కోస్తూ ఉన్నాను.
ఇవన్నీ కోసేసి మాలైతే కట్టాలి. చాలా టైం అయితే పడుతుందన్నమాట. చాలా పూలు పూసాయి కాబట్టి టైం కూడా చాలా పడుతుందన్నమాట. మధ్యలో మన లక్ష్మి అయితే వస్తూ ఉంటుందన్నమాట. దానికి ఏదో ఒకటి పెట్టాలి. బెల్లం కానీ కుర్తి కానీ ఏదో ఒకటి పెడితే కానీ కాసేపు నా దగ్గర ఉండి అది చూసేసి నన్ను వెళ్ళిపోతుంది అనమాట. మన లక్ష్మి అంటే మన గోమాత అండి. మన సాంబాగడు తెలుసు కదా, సాంబాను మన లక్ష్మి. మన వీడియోలలో అయితే ఉంటుందన్నమాట మన గోమాత లక్ష్మి. మన గో పేరు లక్ష్మి, దాని పుట్టిన దూడ పేరు సాంబా అనమాట. పూలన్నీ కోసాను. మాల కోసం అయితే రెడీ చేస్తున్నాను. మాల అయితే కట్టేశాను. మంగళవారం రోజైతే పొద్దున పూట ఇలా పూజ అయితే చేసుకున్నాను. చాలా బాగా జరిగింది పూజ అయితే. చాలా అందంగా అయితే అనిపించిందండి. మారేడు దళాలు అవన్నీ తెచ్చుకున్నాను. మామిడి ఆకులు అవన్నీ తెచ్చేసి ఇలా పూజనైతే చేశాను. చాలా బాగా అనిపించింది. మనకు వచ్చిన నామాలు అవి అన్నీ చదువుకున్నాను అన్నమాట. గులాబీలు కూడా పెట్టాను. మన చెట్లకి గులాబీలు పూస్తూ ఉన్నాయని చెప్పాను కదా, గులాబీలు కూడా పెట్టేశాను. చాలా బాగా అనిపించింది అనమాట. అలాగే పూజ కూడా చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. అమ్మవారి కోసం అయితే నేను బెల్లం ముక్కలు పెట్టేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది ప్రశాంతంగా. గులాబీలు అయితే మొత్తం ఇవే కలర్స్ అయితే పూస్తున్నాయి. ఇంకా మిగతా కలర్స్ అయితే ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. అమ్మవారి కోసం రోజుకి 1 గంట టైం అయితే కేటాయించాదాం అనుకుంటున్నాను. రోజు వీళ్ళైతే పూజనైతే చేస్తున్నాను. అలాగే మా అత్తయ్య అయితే పెసలైతే మొత్తం మనిషితోటి చేపించేసి